చిరంజీవి గారికి మరొక అరుదైన గౌరవం దక్కింది. సో అది కూడా మోడీతోని వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం జరిగింది. అసలు ఏం గౌరవం దక్కింది ఏంటి? సో ఖచ్చితంగా వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ అడ్వైజరీ బోర్డులో మెంబర్గా ఈయనైతే ఎంపిక చేశారనమాట. సో టాలీవుడ్ నుంచి మరి చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు టాలీవుడ్ అంటేనే ఫస్ట్ ఫేస్ ఆఫ్ ద టాలీవుడ్ అంటే చిరంజీవి గారు అని చెప్తారు. సో మరి ఆయన స్థాయి అది ఒక 30 సంవత్సరాలుగా చెరగంది. సో ఈ జనరేషన్ హీరోలతో కూడా పోటీ పడుతూ నెంబర్ 1గా ఉన్నారంటే ఖచ్చితంగా మరి ఆయనకి పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఆయన అంటే అది ఒక తెలియని ప్రత్యేక అభిమానం గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్ వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. సో మళ్ళీ మన ఎలక్షన్స్ తర్వాత ఆ ప్రచారాలు దాన్ని ఏమంటారు ప్రమాణ స్వీకారం టైంలో చిరంజీవి గారు చేతులెత్తి మోడీ గారు. సో మళ్ళీ ఆయన ఈ టైంలో మళ్ళీ దానికి ఆ బోర్డుకి అడ్వైజరీ బోర్డుకి మళ్ళీ ఆయన మెంబర్గా ఎంపిక చేయడం, అట్లానే వాళ్ళందరికీ వీడియో కాల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో వీడియో కాల్ చేశారనమాట. అందులో హిందీ నుంచి ఎక్కువ మంది నటులు ఉన్నారు. మన అమితాబ్ బచ్చన్ గారు, అట్లానే షారుఖ్ ఖాన్ గారు, అమీర్ ఖాన్ గారు, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ బయట అయితే ఫ్రెండ్స్ అనమాట. మరి వీళ్ళందరినీ ఒకే వీడియో కాల్లో మోడీ గారు కూర్చొని మాట్లాడటం జరిగింది. సో ఆ వీడియోని అయితే చిరంజీవి గారు షేర్ చేశారని చెప్పొచ్చు. సో మరి ఆయన రేంజ్ ఏంటి అనేది ఇక్కడ చెప్తుంది. సో కొంతమంది మురుగుతూ ఉంటారు ఆయన మీద ఏదేదో అని చెప్పి. సో బట్ ఆయన చేసుకునే దానికి ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు దక్కే పదవులు అర్హతలు దక్కుతానే ఉంటాయి. ఎందుకంటే టాలీవుడ్ మొత్తానికి కూడా బాస్ ఎవరంటే మనకు మెగాస్టార్ చిరంజీవి పేరే ఖచ్చితంగా గుర్తుకొస్తుంటుంది. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎన్ని అవార్డులు దక్కాయో తెలియదు, కానీ చిరంజీవి గారికి మాత్రం ప్రతి ఒక్క అవార్డు కూడా వరించింది. పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, అండ్ కొత్త ఇప్పటి వరకు డాన్స్ చేసిన వాళ్ళలో అరుదైన స్టెప్స్, అదేవిధంగా ఎక్కువ స్టెప్స్ ఎవరు చేశారంటే అందులో కూడా వరల్డ్ రికార్డు కూడా ఆయనకే దక్కింది. సో ఈ విధంగా ఎన్నో అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఖచ్చితంగా ఆయనకు ఇది రావడం కూడా తక్కువని నేను అనుకుంటున్నాను అనమాట. సో మరి అంతే కదా, చిరంజీవి గారు అనే పొలిటీషియన్ అయినా అనుకోవాల్సిందే. చిరంజీవి స్థానం అది పొలిటీషియన్ కూడా, సీఎం అయినా పిఎం అయినా దానికంటే గొప్పది చిరంజీవి అనే స్థాయి అనేది అందరికీ తెలిసిందే. సో మరింత ఆయన విజయాలు చేకూరుతూ ఇట్లా దేంట్లో అయితే అడుగు పెట్టారో దానిలో కూడా అంతా పాజిటివిటీగా జరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.